ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ అంటేనే ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నాకౌట్ దశలో జరిగే మ్యాచ్లలో ఆ ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఆస్ట్రేలియా చివరి వరకు పోరాడే స్వభావం, వారి తత్వం ఈ క్లిష్టతకు ప్రధాన కారణాలు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా భారత్ పై కొంత పైచేయి సాధించింది. ఈ విషయాన్ని 2023 వరల్డ్ కప్ ఫైనల్ భారత్ లో మరియు అదేవిధంగా ఇంగ్లాండ్ లో జరిగిన టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఉదాహరణగా చూడవచ్చు. ఈ రెండు మ్యాచ్లలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించారు. కానీ మంగళవారం దుబాయ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ మాత్రం వేరేలా ఉండేది. దీని వెనుక ప్రధాన కారణం 36 ఏళ్ల భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన విధానం మాత్రం భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందనే చెప్పాలి. అతనిలోని ఉత్సాహం, సరదాగా పెద్ద షాట్లు కొట్టేందుకు మాత్రం వెనకడుగు వేయకుండా, ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ అవకాశం ఇవ్వకుండా గులాబీకి అంటుకట్టినట్టు సింగిల్స్ కోసం పరుగులు తీశారు. అతనిలో అలసట లేదా నిరుత్సాహం కనిపించలేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం కోహ్లీ వయసు. దుబాయ్ లో ఎండలో మధ్యాహ్నం ఆయన ఫీల్డింగ్ ఎలా చేశారో చెప్పడం అక్కర్లేదు. ఒక మెరుపు తీగల చక్కగా మైదానమంతా చెక్కలు కొడుతూ తన తోటి ప్లేయర్లకి ఉత్సాహం నింపడం కోహ్లీకి ఎంతో అలవాటు. అది ఆటగాళ్లందరికీ ఎంతో ప్రేరణగా మారుతుంది. కోహ్లీకి అవకాశం దక్కడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. జట్టులో ఉన్న అనుభవం ఉన్న బ్యాటర్లకి కావాల్సిన సమయాన్ని ఇవ్వడం. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కలిసి భారత ఇన్నింగ్స్ ను చక్కగా నిలబెట్టారు. స్ట్రైక్ రొటేషన్ తో పాటు సమయానికి బౌండరీలు కొట్టి 25వ ఓవర్లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించారు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 98 బంతుల్లో 84 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ సాధించిన ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక 50+ స్కోర్ల రికార్డును బ్రేక్ చేశారు. కోహ్లీకి 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సచిన్ కి 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఇన్నింగ్స్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. వన్డే ఫార్మాట్ లో అతని నైపుణ్యం కొత్త దశకు చేరుకుంది. అతను ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా హైవే రోడ్డు మీద సులభంగా పరుగులు తీస్తున్న కారును పోలి ఉన్నారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, నేను ఎక్కడా తొందరపడలేదు, చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని చాలా నిర్మించడం నాకు సంతోషకరంగా ఉందని చెప్పారు. ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీ మరోసారి తన ప్రతిభను చాటారు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశారు. క్లాస్ ప్లేయర్ కాబట్టి తన జట్టుకు ఏం అవసరమో మ్యాచ్ ను గెలవడానికి అలా ఆడారో చాలా బాగా అర్థం చేసుకున్నారు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సాధించిన సెంచరీ ఈ విషయం స్పష్టంగా చెప్పింది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేశారు. వన్డేలో తన మునగాడినని మరోసారి నిరూపించారని క్లార్క్ పేర్కొన్నారు. 265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొంచెం దూకుడుగా ఆడింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అవడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి స్కోరు 2 వికెట్ల నష్టానికి 55గా ఉంది. ఆ సమయంలో కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరు ఎంతో పరిణితితో ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఫీల్డ్ ప్లేస్మెంట్ లను అర్థం చేసుకుని గ్యాప్ లో బంతిని కొట్టి ముఖ్యంగా సింగిల్స్ పైన దృష్టి సారించారు. ఈ విధంగా ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ విధమైన అవకాశాలు దొరకలేదు. బ్యాటర్లు తప్పిదాలు చేయకపోతే ప్రత్యర్థి ఎలాంటి అవకాశాన్ని సృష్టించగలరు. కోహ్లీతో పాటు శ్రేయర్ నిబ్బరంగా ఆడుతూ ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏం చేయాలో తెలియకుండా చేశారు. ఆ సమయంలో భారత్ విజయం దిశగా పరుగులు తీయడం మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ తన మాస్టర్ స్ట్రోక్ తో ప్రతిభను చాటారు.